ఎనర్జీ ఆధునిక అభివృద్ధికి ఎనర్జీ ప్రాణాధారం. ఎనర్జీ భద్రత అంటే ఆర్థిక భద్రత, వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగం, విద్య, ఆరోగ్యం, ప్రతి రంగం విశ్వసనీయమైన అందుబాటు ధరల్లో ఉన్న విద్యుత్పై ఆధారపడి ఉంటుంది. గత పాలనలో పీపీఏలను అస్తవ్యస్తంగా రద్దు చేయడం వల్ల అధిక ధరల విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. ట్రూ అప్ ఛార్జీల రూపంలో ప్రజలపై భారంగా మారింది. మా ప్రభుత్వం సరైన విద్యుత్ కొనుగోలు విధానాలు, స్వీయ ఉత్పత్తి పెంపు ద్వారా ఈ రంగాన్ని స్థిరీకరించింది. ఫలితంగా టారిఫ్ సవరణలు చేసి లబ్ధిని వినియోగదారులకు అందించగలిగాం. ప్రస్తుత సంవత్సరంలో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీగా 11,000 కోట్లకు పైగా విడుదల చేసి 22.5 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చాం. 26-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఎనర్జీ శాఖకు 13,934 కోట్ల రూపాయలను కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను.